మహారాజా, ఈ గాడిద ప్రతిసారి మా పిల్లల దగ్గరకొచ్చి నేనే మీ తండ్రిని, నాతో రండని ఎన్నోసార్లు ఈ గాడిద ఇదే మాట నా పిల్లలకి చెప్పి వారిని తనతో తీసుకెళ్తుంది. ఏంటి ఈ తెలివి తక్కువ పని? నువ్వెందుకు గుర్రం పిల్లల్ని తీసుకెళ్తున్నావు నీతో? మహారాజా, నాకంటూ ఎవరూ లేరు. ఈ అడవిలో ఎవరూ నాతో స్నేహం చేయట్లేదు. అందుకే నేను గుర్రం పిల్లల్ని నాతో ఆడుకోవడానికి తీసుకువెళ్తున్నాను. నీకు ఎంత ఇష్టమున్నా కూడా ఇలా పరాయి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లడం తప్పు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చేస్తే నీకు తప్పకుండా ఈ అడవిలో కఠినమైన శిక్ష పడుతుంది. అర్థమైందా? షేర్ సింగ్ ఒక న్యాయప్రియ రాజు. అడవిలోని జంతువులన్నీ తమ సమస్యల సమాధానం కోసం షేర్ సింగ్ దగ్గరికి వస్తుంటాయి. ఒకరోజు గర్భవతి అయిన చెమేలీ మేక తన భర్త జమ్రూ మేకతో అడవిలో గడ్డిమేస్తుండగా, జమ్రూ, నా కడుపు నిండిపోయింది. నేను ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటా. గర్భవతి అయినందువల్ల తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది. జమ్రూ మేక అడవిలోనే గడ్డిమేస్తూ ఉంది. చెమేలీ ప్రెగ్నెంట్. నేను వెంటనే తన దగ్గరకు వెళ్ళాలి. మేక గబగబా గడ్డి తిని తన ఇంటికి వెళ్తుండగా అప్పుడే ఒక భయంకరమైన చిరుత వచ్చింది. ఓహో, చాలా రోజులకు నాకు బలిష్టమైన మేక దొరికింది. పండగ చేసుకోవచ్చు. సీత, నువ్వు ఇక్కడెందుకొచ్చావు? నీకు తెలుసు కదా వేరే వాళ్ళ ఇలాకాకు వెళ్ళొద్దు అని. తెలుసు. అయితే మరెందుకు మేకలుండే దగ్గరకొచ్చావు? నేనిక్కడొచ్చినట్టు నాకు మాత్రమే తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ షేర్ సింగ్ కి తెలియదు కదా. నేను నిన్నిక్కడే తినేస్తే షేర్ సింగ్ కు నేను ఇక్కడొచ్చా అని ఎవరు చెప్తారు? షేర్ సింగ్ అడవిలో ఒక చట్టం ఉంది. ఏ ప్రాణి కూడా షేర్ సింగ్ అనుమతి లేకుండా వేరే జంతువున్న ప్రాంతంలోకి వెళ్ళకూడదు. నిన్ను చంపి చీల్చుకొని తినేస్తా. ఆకలితో ఉన్న చిరుత మేకపై దాడి చేసింది. కాపాడండి, కాపాడండి, ఈ పులి నన్ను చంపేస్తుంది. మేక గట్టిగట్టిగా అరిచింది. దాని అరుపు విని చెమేలీ మేక ఇంటి నుండి బయటికొచ్చింది. అప్పటికే చిరుత మేక పీక పట్టుకొనుంది. అయ్యో, వదిలిపెట్టు నా భర్తని, వదులు, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఈ చిరుత నా భర్తను చంపుతోంది. మేక అరుపు వినేవారు అక్కడ ఎవరూ లేరు. చీత మేకని చంపుతూ ఉంది. అప్పటికే అనుకోకుండా అక్కడికి అడవిలో నుంచి కొన్ని జంతువులొచ్చాయి. ఏ చిరుత, ఆ కుర్రోణ్ణి వదిలే. వచ్చిన వాటిని చూసి చిరుత భయపడింది. మేకని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. బాలు మేక దగ్గరికి వెళ్ళాడు. ఇది చనిపోయింది. అది విని మేక భోరు భోరుమని ఏడ్చింది. జమ్రూ, పైకి లే, చీత నా భర్తని చంపేసింది. ఏడోకు సోదరి, మేక హత్యకి ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకుందాం. ఈ చిరుత నీ ప్రాంతానికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. నువ్వు చేసిన తప్పుకి నువ్వే అనుభవిస్తావు. ఈ విషయం గురించి మేము వెంటనే షేర్ సింగ్ కి చెప్తాం. అవును, పదండి, అందరం షేర్ సింగ్ దగ్గరికి వెళ్దాం. అన్ని ప్రాణులు చెమేలీ ఫిర్యాదుని తీసుకుని షేర్ సింగ్ దగ్గరికి వెళ్ళాయి. మహారాజా, చిరుత అడవి నియమాలు ఉల్లంఘించింది. తనకి ఖచ్చితంగా శిక్ష విధించాలి. షేర్ సింగ్ కోర్టులో న్యాయం జరుగుతుంది. చెప్పండి, ఏమైంది? మహారాజా, చీతానే ఈ మేక భర్తని చంపింది. మహారాజా, నాకు న్యాయం చేయండి. మేక, నీకు న్యాయం జరుగుతుంది. ఆ చిరుతకు తగిన శిక్ష పడుతోంది. చీతను కోర్టులో ప్రవేశపెట్టండి. షేర్ సింగ్ స్నేహితులు చీతా ఉన్న ప్రాంతానికి వెళ్లి అపరాధి చీతాని పట్టుకున్నాయి. అప్పుడు చీతా వాళ్ళ అమ్మానాన్న అన్నారు, నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీ బిడ్డ ఒక మేకను హత్య చేసింది. అందుకే షేర్ సింగ్ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. లేదు, నా బిడ్డ అలా చేసి ఉండదు. నా బిడ్డ ఎవరిని చంపుండదు. నీ బిడ్డ మేకను చంపడం అడవిలో అందరూ చూశారు. కొంతసేపటి తర్వాత అపరాధి చీతాని షేర్ సింగ్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మహారాజా, నాకు న్యాయం చేయండి. ఈ చీత ఒక అంతకుడు. ఇతను నా భర్తను చంపాడు. తను నిజమే చెబుతుంది మహారాజా. ఈ చీతానే మేకని చంపింది. అవును, చిరుత మేకను చంపడం మేమందరం చూశాము. అవునవును, మేమందరం చూసాం. ఇతనికి కఠినమైన శిక్ష విధించాలి. మహారాజా, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. నా బిడ్డ అస్సలు ఎవరిని చంపదు. నీ బిడ్డ ఈ అడవిలో తప్పు చేసింది. దానికి ఈ అడవిలో ఉన్న ఈ జంతువులే సాక్ష్యం. మహారాజా, మేం ముసలివాళ్లమయ్యాం. మా ముసలితనంలో చీతానే మాకు ఆధారం. అందుకని మమ్మల్ని చూసి అతను వదిలిపెట్టండి.
ఇది షేర్ సింగ్ కోర్ట్. ఇక్కడ క్షమాపణలుండవు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. నీ బిడ్డ ఆ మేకను చంపడం అనేది నిజం. ఆ మేకను చంపినందుకు గాను మరణశిక్ష విధించబడుతుంది. శిక్ష ఖరారు చేయగానే షేర్ సింగ్ సైనికులు చీతాని తీసుకెళ్లి శిక్షించాయి. ఆ తర్వాత చీతా వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజులైనా ఆ బాధ నుండి బయటపడలేకపోతాయి. నా కొడుకు నాకు చాలా గుర్తొస్తున్నాడు. బాధ నాకు కూడా ఉన్నది, కానీ నా పగ ఆ షేర్ సింగ్ మీద తీర్చుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఒకరోజు రాత్రి మంజు చీతా తన ప్రాంతంలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. షేర్ సింగ్ నా బిడ్డను చంపాడు. షేర్ సింగ్ బిడ్డను నేను చంపుతాను. మంజు చీతా గప్చిప్గా ఒక జింకను చంపి షేర్ సింగ్ కొడుకైన యువరాజు గుహ ముందు పడేసింది. తెల్లవారుతూనే అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని పిలిచి యువరాజు మీద నేరం ఆరోపించింది. మహారాజా, నా బిడ్డ ఒక మేకను చంపాడని మరణ శిక్ష విధించారు. నీ బిడ్డ జింకను చంపాడు కదా, నువ్వు ఏ శిక్ష వేస్తున్నావు? యువరాజును కోర్టులో ప్రవేశపెట్టండి. యువరాజ్, నువ్వు జింకను చంపావంటున్నారు. ఏంటి, నువ్వు ఒప్పుకుంటున్నావా? లేదు మహారాజా, నేను ఎవరినీ చంపలేదు. నేను నిర్దోషిని. మా బాబు కూడా ఇలా విలువలాడుతూ చెప్పాడు. నేను అమాయకున్నని, కానీ ఒక్కరైనా వినిపించుకున్నారా? ఇప్పుడు నీ బిడ్డ చంపాడని కొత్త చట్టం తీసుకొస్తారా ఏంటి? తప్పు చేస్తే శిక్ష పడుతోంది. ఇది షేర్ సింగ్ కోర్ట్. ఇక్కడ అందరూ సమానులే. ఇక్కడ తండ్రి ఉన్నా కొడుకున్నా. షేర్ సింగ్ న్యాయస్థానంలో వాదన జరుగుతుండగా రాజు యొక్క గూఢచారి వచ్చి తన చెవిలో ఏదో చెప్పాడు. చీతా, నీకు గుర్తుందా? నీ బిడ్డను చంపే ముందు నేనొక మాట అన్నాను. క్షమాపణలనేటివి ఉండవు, కోర్టు ముందు అందరూ సమానులే అన్నా. చెప్పానా లేదా? హా, చెప్పారు. ఈ విచారణలో యువరాజ్ దోష్ అయితే అతనికి కూడా అదే శిక్ష పడుతుంది, నీ బిడ్డకు పడిన శిక్షలాగా. సాక్ష్యం అనే మాట వినగానే చీతా కంగు తిన్నది. అప్పుడు రాజు దగ్గర అబద్ధమాడింది. దానికి నేనే సాక్ష్యం. మీ బిడ్డ జింకను చంపడం నేనే చూశాను. అది వినగానే అన్ని ప్రాణులు నిర్ఘాంతపోతాయి. కాని రాజు మాత్రం గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. షేర్ సింగ్ నవ్వటంతో అన్ని ప్రాణులు ఆశ్చర్యంగా చూడసాగాయి, ముఖ్యంగా చీతా. ఎందుకు నవ్వుతున్నారు మహారాజ్? చీతా, ఇది షేర్ సింగ్ కోర్ట్. ఇక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్ళు అన్నట్టుగానే జరుగుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదే, ఆ జింకని చంపేసింది యువరాజ్ కాదు, నువ్వే. మీ బాబు చనిపోయిన ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వే నా బిడ్డను ఇరికించాలని చూసావు, కానీ నీ పన్నాగం పండలేదు. పండలేదంటే ఏంటి నీ అర్థం? సాక్షిని ప్రవేశపెట్టండి. గూఢచారి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి అందరికీ చూపిస్తాడు. అందులో మంజు చీతా జింకని చంపి యువరాజు గుహ ముందు పడేస్తుంది. సాక్ష్యం చూడగానే మంజు చీతాకి దిమ్మ తిరిగింది. తరచుగా హత్యలు జరుగుతున్నందున అడవిలో అక్కడక్కడ సీసీటీవీ ఏర్పాటు చేశాం. ఈ భాగంలో నన్ను ఇరికిద్దామని పోయి నువ్వు ఇరుక్కున్నావు. నన్ను క్షమించి మహారాజా, నేను చాలా పెద్ద తప్పు చేశా. ఇది షేర్ సింగ్ కోర్ట్. ఇక్కడ నిర్దోషులే క్షమించబడతారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. తర్వాత మంజు చీతాని కూడా జింకని చంపినందుకు దోషిగా పరిగణించి మరణశిక్ష విధించాయి. షేర్ సింగ్ న్యాయాన్ని చూసి అన్ని ప్రాణులు ఇలా అన్నాయి, షేర్ సింగ్ కి జై, షేర్ సింగ్ కి జై. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.